ఏంటి అంటే సాధారణంగా ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంది అన్నప్పుడు భయం ఉంటుంది అధికారులు. స్వయంగా హోంమంత్రి ఏమంటున్నారు, ఓ పులివెందులు ఎమ్మెల్యే 1+1 ఇవ్వాలి, అతని రేంజ్ అంతే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓహో వాళ్ళే మనం ఇప్పుడు కనుక ఇస్తే మనల్ని తిడతారు ఎందుకు వచ్చిన గొడవ అని పోలీసులు అనుకుంటుండొచ్చు. అంతే కదా, పోలీసులు అట్లా అనుకుంటుండొచ్చు. రేపు పొద్దున ఎప్పుడో తొక్కిసలాడి జరిగి 4 చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు అధికారులకు మీద చర్యలు జరుగుతాయి. అది అధికారులకు అర్థం కావట్లా. అదే కదా, అవును. అప్పుడు ఇప్పుడు తిరుమలలో తిరుపతి తొక్కిసలాటికి సంబంధించి అధికారులు ఇబ్బంది పడ్డారు. అవును, వాళ్ళు ఏం కావాలని చేయరు, కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగింది. ఇక్కడ ఇలా నిర్లక్ష్యం అనేది రేపు పొద్దున ప్రమాదకరం. అదేమంటే 4 ఎస్పీలు ఉన్నారు, 1000 మంది పోలీసులు ఉన్నారు, ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అక్కడ 1000 మంది పోలీసులు ఉండి హెలికాప్టర్ మీదకి వెళ్ళిపోతుంటే నిద్రపోతున్నారా? అంటే అక్కడ ఏం లేదన్నది కనబడుతుంది, లైవ్ విజువల్ కనబడుతుంది కదా. అక్కడ కంట్రోలింగ్ లేదన్నటువంటిది లేదు, మా చేత కాదని చెప్పదలుచుకున్నారా డిపార్ట్మెంట్. కాబట్టి కావాలనినే జగన్కి ఇట్లా మీద పడిపోతారు అనుకున్నప్పుడు తక్కువ బయటకు వస్తాడు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే జగన్ అదే నియోజకవర్గాలు తిరగాలనుకుంటున్నాడు, ఇంకోటి చేయాలనుకుంటున్నాడు కదా. జగన్ కి భయపెట్టాలి. అంటే అప్పుడు కూడా ఇంతే సెక్యూరిటీ ఎవరు జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలి. ఇప్పుడు అతను పాదయాత్ర అప్పుడు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఒక రోజుకి కనీసం ₹1,00,00,000 తక్కువ అవుతుంది. అంతంత పెట్టుకోవాలి జగన్. ఇప్పుడు నుంచి అంత పెట్టుకోవడం అంటే జగన్కి ఆర్థిక భారం అవుతుంది. అంటే మామూలుగా విపక్షంలో ఉన్నాడు ఈయన, అంటే 18 స్థానాలు రాలేదు.